ఎర్రోల్ శ్రీనివాస్ గారు, మీ పార్టీ నేత కేటీఆర్ కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీ స్పందన చూశారు. ప్రస్తుతం డిబేట్ లో షాదునగర్ శాసనసభ్యులు వేర్లపల్లి శంకర్ గారు ఉన్నారు. ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రెస్పాండ్ అయ్యారు, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా రెస్పాండ్ అయ్యారు. దానిపైన కూడా మనం ఖచ్చితంగా మాట్లాడదాం. కానీ అంతకంటే ముందు శాసనసభ్యుడు గాంధీ, ఆయన సోదరుడు, అలాగే మరో ఇద్దరు కార్పొరేటర్ల పైన పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ విషయంలో మీకు ఇది సాటిస్ఫై కలిగించే అంశమేనా? చల్లారతారా బీఆర్ఎస్ నేతలు? సతీష్ గారు, నేను మాట్లాడతా. ఇప్పుడు నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అయింది, 9 నెలలు అయింది. 9 నెలలు అయింది. మీకు అధికారం ఇచ్చిండ్రు, మీరు కాపాడుకోవాలి. ప్రతిపక్షాల మీద దాడులు చేసుకుంటా 5 సంవత్సరాలు పవర్ తో నడుపుతామనంటే అది పొరపాటు. మీరు ఎన్నికల్లో ఏం వాగ్దానాలు ఇచ్చిండ్రు? 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, 13 అంశాలు ఇచ్చిండ్రు అనే 420 అంశాల మీద మీ మేనిఫెస్టో పెట్టిండ్రు. మీరు దృష్టి గాడబెట్టాలి. గాని నల్గొండకు మా ఎమ్మెల్యేల బృందం పోతే మా బస్సు మీద దాడి చేసింది. ఆనాడు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా కేసు పెట్టలేదు. రెండవది, మేము ఖమ్మం పోతే వరద బాధితులను ఆదుకోవడానికి పోతే కాంగ్రెస్ గుండాలు మా మీద దాడులు చేసి మేము హరీష్ రావు గారు, మాజీ మంత్రి అజయ్ కుమార్ గారు, సబితా రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, ఈ 4 ప్రయాణం చేస్తున్నటువంటి కారులో 4 ఉంటే ఆ కారు మీద దాడులు చేసి కారు అద్దాలు పలగొట్టి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు వాటి మీద కనీసం ఎంక్వైరీ లేదు. మూడోది, ఎమ్మెల్యే హరీష్ రావు గారు సిద్దిపేట నియోజకవర్గం ఆయన ఉంటున్నటువంటి అధికారిక నివాసం మీద కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది గుండాలు రాత్రి ఫ్లెక్సీలు దింపి ఆ ఇంటి మీద దాడి చేస్తే ఇప్పటి వరకు విచారణ లేదు, కేసు లేదు, అరెస్ట్ లేదు. నాలుగవది, అరికెపూడి గారి గాంధీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి నేను సంపుతం, నీ ఇంటికి వచ్చినా, నీ నట్టింటికి వచ్చినా, ఏదో బాలకృష్ణ సినిమా డైలాగ్ లెక్క ఇంటికి వచ్చినా, ఇప్పుడు నువ్వు గేటు ముంగటున్నా, నీకు దమ్ముంటే బయటకు రా అని ఆయన ఇంటి మీద దాడులు చేసి పూల కుండీలు పలుకొట్టి అద్దాలు పలుకొట్టి ఆయనను అరెస్ట్ చేయకుండా ఇవన్నీ దాడులు చేసి ఇప్పటి వరకు కూడా కేసులు కట్టలేదు. అరికెపూడి గాంధీ గారు నిజాంపేట నుంచి మాదాపూర్ కౌశిక్ రెడ్డి గారి ఇంటి గేటెడ్ కమ్యూనిటీకి రావడానికి నాకు తెలిసి 15 నుంచి 18 కిలోమీటర్లు, దాదాపుగా 6 నుంచి 7 పోలీస్ స్టేషన్లు దాటాలి, ఒక 15-16 పోలీసు ట్రాఫిక్ సిగ్నల్ దాటి రావాలి. ఇన్ని సిగ్నల్స్ దాటి వస్తుంటే నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే, ఈ ప్రభుత్వము మేము ఈ ఏమంటారు శాంతి భద్రత కల్పించాలి అనేటువంటి భావన కనుక ఉంటే, ఇలా అరికెపూడి గాంధీ అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా లైవ్ లో విషయం ఏంటంటే అన్ని టీవీ ఛానల్స్ గాంధీ గారు ఇప్పుడే బయలుదేరిండ్రు, గాంధీ గారి వెహికల్. ఎర్రల్ శ్రీనివాస్ గారు, అరికెపూడి గాంధీ పైన హత్యాయత్నం కేసు నమోదైంది ఈ రోజు. ఆయన సోదరుడి పైన, ఆయన పైన, ఆ రోజు ఆ సంఘటనలో అక్కడ ఉన్న 2 కార్పొరేటర్ల పైన. నేను చెప్తానండి, అంటే నేను మొత్తం కంప్లీట్ చెప్పినాక మీరు చెప్పండి. అన్ని టీవీ ఛానల్స్ లైవ్ లో అరికెపూడి గాంధీ ఇప్పుడే మాదాపూర్కి ఎంటర్ అయ్యిండు, గేట్ కాడికి వచ్చింది, ఇవన్నీ చెప్తుంటే ఒక అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి పోయి బాధ్యత రహితంగా పోలీసులే దగ్గరుండి ఎస్కట్ పెట్టి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి జరుగుతుంటే పోలీసులు, ఏసీపీ, డీసీపీ, సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్, వందలాది మంది పోలీసులు చోద్యం చూస్తున్నారంటే వీళ్ళు శాంతి భద్రతల గురించి, చట్టాల గురించి వీళ్ళు మాట్లాడడానికి నైతిక విలువలు, అర్హత ఉన్నదా వీళ్ళకి? అసలు కాంగ్రెస్ పార్టీలకు 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో అసలు ఆంధ్ర వాళ్ళ అనేటువంటి భావన అసలు ఎక్కడైనా ఇలాంటి దాడులు జరిగినాయా? తెలంగాణ రావడానికి ముందు జరిగిన వాటి గురించి నేను మాట్లాడట్లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో మీరు ఛార్జ్ తీసుకునేంత వరకు, రేవంత్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకునేంత వరకు ఏ ఇంటి పైన మీద ఎవరి మీదనైనా దాడులు జరిగినాయా? ఇలాంటి సంఘటనలు, లేకుంటే హైదరాబాద్ లో శాంతి భద్రత లేదు, మత కల్లాలు ఉన్నాయన్నటువంటి భావన ఎక్కడైనా ఏ స్టేట్మెంట్ అయినా వచ్చిందా? అంటే ఆంధ్ర వాళ్ళు అన్నారు అప్పుడు
తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి ముందు ఇది తెలంగాణ వస్తే హైదరాబాదు ఏమైతుంది ఐఎస్ఐ తీవ్రవాదులకు అడ్డగా మారుతుంది, నక్సలైట్లకు అడ్డగా మారుతుంది. కానీ శాసనసభ్యులు తప్పే కదా శ్రీనివాస్ గారు, దానిపైన మంత్రి జగ్గారెడ్డి కూడా ఇందాక రెస్పాండ్ అయ్యారు. నేనేమంటున్నా, కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్ ఇచ్చింది. అరే నువ్వు కరీంనగర్ వాడివి, నువ్వు హైదరాబాద్ లో నీకేం పని బతకనికి వచ్చినవా నన్ను. ఇది కౌశిక్ మేము నిన్న మా హరీష్ రావు గారు మాట్లాడుతూ అదే అన్నాడు, మేము కూడా అదే మాట్లాడుతున్నాం. కౌశిక్ రెడ్డి గారిని మాటలను ఉద్దేశించి గాంధీ గారి మాట్లాడినటువంటి మాటలకే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఫస్ట్ గాంధీ మాట్లాడు నీకేం పని ఇక్కడ అని. అంటే హైదరాబాద్ లో ఉన్న వాడికి తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ హైదరాబాద్ 10 సంవత్సరాలలో తెలంగాణ ఆంధ్ర ప్రాంత విభేదాలు రాలేదు. ఒకటి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి పోలీసులతో వందలాది వెహికల్లతో వచ్చిందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి ఎంకరేజ్మెంట్ లేకుండా. అది కూడా మాట్లాడదాం. వేర్లపల్లి శంకర్ గారు, ఎర్రోలు శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి పనికిమాలిన ముఖ్యమంత్రి అంటే నాలుకలు కోస్తాం, కావాలనే కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇది మాజీ మంత్రి జగ్గారెడ్డి కామెంట్. ఇప్పుడు మేము అడుగుతున్నది కూడా అది, అధికారంలో ఉన్న వాళ్ళే గుండాయిజం చేసి ఇండ్ల మీద దాడులు చేస్తాము. ముఖ్యమంత్రి గారేమో రైతు బంధు ఎప్పుడు ఇస్తామంటే నాలుకలు కోస్తాము, మేమేంది లావులలో తొండలు దొరగొడతాము, పేగులు తీసి మెడలేసుకుంటా, కళ్ళుగుడ్డు వీకి గోళీలు ఆడుతా. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న భాష నాగేందర్ గారు నీ అమ్మ తంతరపై బయటకు వస్తే నీ అంతు చూస్తా, తొక్కి పడేస్తానేమో దానం నాగేందర్ మాట్లాడుతుంది. జగ్గారెడ్డి ఏమో నాలుకలు ఇక గిట్లా కోసుకుంటూ ఉంటుండ్రి. మరి గిట్లా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాషనే కింద మాట్లాడుతుండ్రు. వీళ్ళకి అధికారం ఇచ్చిండు ప్రభుత్వానికి, ఈ పార్టీకి అధికారం ఇచ్చినందుకు, ఈ నాయకులకు అధికారం ఇచ్చినందుకు ప్రజలు ఇలా బాధపడుతుండ్రు. ఇట్లాంటి వాళ్ళకి అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యతగా ఉండాలి. అరే ఈ ప్రజలకు రక్షణగా నిలబడగలుగుతుంది. పోయే నాలుకేళ్ళు కోస్తాం, మేము తలలు వాళ్ళ కొడతాం, మేము పేగులు వీకి మెడలు వేసుకుంటాం, కళ్ళగుడ్డులు వీకి గోళీలు ఆడుకుంటాం, లాగులల్లా తొండలు జరగొడతాం, ముడ్డి మీద చెడ్డీలు ఆగుతాం. వీళ్ళు ప్రభుత్వం నడిపే తీరు. ఇలా ఒక ఎమ్మెల్యే మీద దాడి జరిగితే ఖండించాల్సింది పోయి ముఖ్యమంత్రి, మంత్రులు, వాళ్ళ శాసనసభ్యులు ఖండించాల్సింది పోయి ఇలా మీరు గాంధీ గారికి అండగా బరాబర్ కొడతాం, వాళ్ళని అడిగితే మేము నాలుకేళ్ళు కోస్తాం, తలకాయలు కోస్తాం, కోసుకుంటా ఉండండి. మరి ప్రజలు శంకర్ గారు ఒక నేనేమంటున్నా, ఫిరాయింపుల చట్టాన్ని ప్రోత్సహించింది ఈ పార్టీలను, పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి ఆజ్యం వచ్చింది రాజశేఖర్ రెడ్డి. ఒకటి ఇలా ముఖ్యమంత్రిగా ఈయనని గెలిపిస్తే ఇలా ఒక ముఖ్యమంత్రిగా ఉండి లాగుల తొండలు దొరగొడతాము, మేము కళ్ళుగుడ్డు వీకి గోటీలు ఆడుకుంటాము, పేగులు తీసి మెడలేసుకుంటాం అనేదేమో కరెక్ట్ భాష అయింది. ఒక ముఖ్యమంత్రి మాటల భాష కరెక్ట్ అయింది. ఇలా వాటికి కౌంటర్ ఇస్తేనేమో అది తప్పైతుంది. ఇలా ఇలాంటి భాష మాట్లాడడానికైనా ముఖ్యమంత్రి చేసింది ఒకటి. రెండోది ఇలా మీరు దీనికి మద్దతుగా అరే నేనేమంటున్నా, భయాగియా మాట్లాడకు బై సాబ్, మంచిగా మాట్లాడు, గుర్తుపెట్టుకో. మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నా ఏమన్నా నెయ్యి పెట్టి రాయాలా తేనె పెట్టి రాయాలా నీకు? నేను ఎట్లా మాట్లాడుతున్నా నాలాగా మాట్లాడమంటున్నా. వయాగి అంటే నేను కూడా అనాల్సి వస్తుంది అంటున్నా. మంచిగా మాట్లాడుతున్నా కదా. అయితే ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఇలా మా గురించి మాట్లాడుతున్నారు కదా. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1900 అత్యాచారాలు జరిగినాయి. నడి రోడ్డు మీద ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ఒక మహిళను కర్కశంగా దాడి చేసిండ్రు కదా. ఇలా 19 దిల్సుఖ్ నగర్ లో ఒక అమ్మాయి పైన అసలు హైదరాబాద్ ల్యాండ్ ఆర్డర్ ఉన్నదా?
ఒకరోజు దానిపైన మనం చర్చ పెట్టుకున్నాం, టాపిక్ అది కాదు. ఎమ్మెల్యేల మీద దాడి జరిగితే ఇప్పటి వరకు కేసు కట్టలేదు. ఇలా వీళ్ళు ప్రభుత్వాన్ని, ప్రజలను, చట్టాలను రక్షించాల్సింది పోయి మీరు 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 అట్లాంటి అక్రమంగా మాట్లాడే వాళ్ళకు అండగా నిలబడతాం, మేము గట్లే కాలుస్తాం, మేము గిట్లే కోస్తాము అని అంటే మీ ఇష్టం. ప్రజలు చూస్తారు కదా, ప్రజల పక్షాన మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, మీకు అధికార పక్ష హోదా ఇచ్చిండ్రు. ఇలా మీరు వాటిని పాటించండి. ఇలా డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతామంటే ప్రజలు రెచ్చిపోతారు. ప్రజలను రెచ్చగొట్టారు.